నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. అనవుగాని చోట అధికుల మనరాదు అనే సామెతను మాజీ సీఎం అనుసరిస్తున్నారేమో అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం వైసీపీ అధినేత సైలెంట్ గా ఉంటున్నారని కొంతమంది అయితే విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే జగన్ సైలెన్స్ ఆయన చేతగానితనం కాదని మరికొందరు వాదిస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సైలెంట్ గా ఉండడమే మంచిది అని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సింహం ఒక అడుగు వెనక్కి వేసింది అంటే అది భయపడినట్టు కాదు, దాని పంజాను మరింత బలంగా విసరడానికి అని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జగన్ అదే చేయబోతున్నారని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. మాజీ సీఎం జగన్ టీడీపీ కూటమికి కనీసం 6 నెలల నుంచి ఏడాది పాటు హనీమూన్ పీరియడ్ ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రజలు అతిపెద్ద తీర్పుని ఇచ్చారు కాబట్టి దానిని గౌరవించాలని ఆయన పార్టీ వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు చూస్తే పూర్తిగా తగ్గి ఉండాలని కూటమికి అంతా ఛాన్స్ ఇవ్వాలని వైసీపీ డిసైడ్ కావడం అంటే అది ఆ పార్టీ వ్యూహంగా చూసుకున్న జనాలకు దూరంగా సైలెన్స్ గా పార్టీ ఉండడం ఆత్మహత్య సదృశ్యమే అని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీని పూర్తిగా మరిపిస్తుందని, ఆ ఊసు ధ్యాస లేకుండా చేస్తుందని అంతా అనుకున్నారు. ఇంకోవైపు జగన్ కూడా కొంత విరామం ఇస్తున్నారు. అయితే కొన్ని చోట్ల జరుగుతున్న దాడులు అయితే జగన్ మౌనాన్ని కూడా భగ్నం చేసే విధంగా సాగుతున్నాయి. ఆయన్ని మళ్ళీ రమ్మంటూ పిలుస్తున్నాయి. దాంతో జగన్ సైతం రియాక్టివ్ అవుతున్నారు. క్యాడర్ కూడా చురుకు అవుతుంది. ఈ పరిణామాల వల్ల వైసీపీ మళ్ళీ జనంలోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికార కూటమి పెద్దల వ్యూహాలు ఎలా ఉన్నా కొంతమంది క్యాడర్ ఆ వైపు నుంచి చేస్తున్న రెచ్చగొట్టుడు వైఖరి వల్లనే తిరిగి వైసీపీకి ఊపిరి అందుతోంది అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వైసీపీ మళ్లీ దూకుడు చేస్తే ఘోరమైన ఫలితాలు తర్వాత చాలా తొందరగా కోలుకున్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ పండితులు. Please subscribe Dot News.